అనగనగా ఒక ఊరు, పట్టణంకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా. మీరు కాలాన్ని నెమ్మదింపజేసే ఒక ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. ఋతువుల లయకు అనుగుణంగా ప్రశాంతంగా సాగిపోయే ఆ ప్రదేశమే మన ఊరు. ఇక్కడి వాతావరణ స్వచ్ఛమైన గాలి, కళ్ళకింపుగా ఉండే పచ్చదనం మరియు ఆధునిక సౌకర్యాలు కలిగి ఉన్నది మన ఊరు. ఇప్పుడే మొదలైంది అసలు సిసలు కథ. గ్రామ ప్రజల్లారా, ఇది మామూలు రోజు కాదు. ఇది మన చరిత్రను మన చేతులతో చెక్కుకునే సమయం. తలుపుల ముందు పోసిన డబ్బుకు లొంగుతామా, లేక మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటామా అని తేల్చుకోవాల్సిన యుద్ధం ఇది. మన ఓటు ఒక చీరకు, ఒక క్వార్టర్కు అమ్ముడుపోతుందా, లేక రేపటి తరాల భవిష్యత్తుకు పెట్టుబడి అవుతుందా? గుణాలు చేయాలి. ఊళ్ళో మరి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయట. ఎట్లా మరి ఏం సంగతి, ఏం చేద్దాం అనుకుంటారు? ఎట్లా ఏం ఎలక్షన్లో ఏమప్పు, అభివృద్ధి కోసం మనం ఓటేస్తే అభివృద్ధి లేదు, ఏం లేదు. ఎవరి స్వార్థం కోసం వాళ్ళే రాజకీయాన్ని ఉపయోగించుకోరు. అంతే అంటావా? కాకపోతే ఏముంది, మరే ఈసారి ఎవరు మన గ్రామంలో ముందుకు వస్తున్నారు సర్పంచ్గా పొడి చేయడానికి? ముందుకు వచ్చుడే 20 లక్షలు లేనిది సర్పంచ్ గెలుచుడు కష్టమే. ఈ రోజుల్లో ఇంటింటికి పైసలు వంచండి, అసలు సర్పంచ్ గెలుచుడు కానే కాదు. సర్పంచ్ గెలవాలంటే 20 లక్షల అమ్మని గని అనేందుకే 20 లక్షలు దేనికా? సర్పంచ్ అంటే ఆశామాష అనుకుంటున్నావా? ఈ రోజుల్లో పైసలు పెట్టింది సర్పంచ్ గెలవడం కష్టం. ఈ రోజుల్లో మన ఏంటంటే ఎలక్షన్ల మందు డబ్బు లేనిది అసలు సర్పంచ్ గెలవడం కష్టం. పైసా మంది వంచని సర్పంచ్ గెలవలేమా అన్న? ఈ రోజుల్లో అస్సలు గెలవలేరు తమ్ముడు. అన్న మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంతా వయసులో అనుభవంలో నాకన్నా పెద్దోళ్ళు. నేను ఒక మాట చెప్పి తింటారా? చెప్పు తమ్ముడు. నేను చిన్న కుటుంబం నుంచి వచ్చిన, మాది మధ్యతరగతి కుటుంబం. మొన్న నేను అది రూరల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో డిగ్రీ అయిపోయింది. నాకు ప్రజాసేవ చేయాలి, ఊరు అభివృద్ధి చేయాలని ఒక కోరుకుంది. డబ్బు పెట్టే అంత స్తోమత నాకు లేదన్న. కానీ ఊరి అభివృద్ధి జరగాలంటే, ప్రజాసేవ చేయాలంటే యువత సర్పంచ్ గా నిలబడాలి. డబ్బు మరి మద్యం పంచకుండా ఈ రోజుల్లో ఒక్క ఓటు కూడా పడదు నీకు. నువ్వు సర్పంచ్ కూడా కాలేవు తమ్ముడు. నిజంగా నీ దగ్గర నాయకుల లక్షలు ఉంటే డబ్బు పంచకుండా గెలిచి నీ సత్తా చూసి తమ్ముడు. ఖచ్చితంగా నిలబడతా, యువతని న్యాయం వైపు మారుస్తా. ఓడిపోతే గుర్తింపు ఉంటుంది, గెలిస్తే గర్వంగా ఉంటుంది. సరే గానీ మరి ఇంకో ఆపోజిట్ వ్యక్తి ఎవరు నిలబడుతున్నారు? మరి ఇంకెవరా? మా అన్న లేడా దేవరకొండ, కోటీశ్వరుడు, 40 లక్షలు పెట్టి గెలిచే సత్తా ఉన్నాడు. అతనికి పోటెవరు రాలేడు, వచ్చినా గెలవలేడు. మనందరికి తెలిసిందే కదా దేవన్న గురించి. ఎలక్షన్ టైంలో దేవావా అందరికి తెలిసిన సంగతే. మనందరికి కూడా కావాల్సింది అదే కదా. అవునా అన్న? సరే మంచిది, మరి నేను పోయేస్తా. వీడట నాయకుడట, వీడట పైసా పెట్టకుండా గెలుతాడట. హలో, దేవన్న ఎక్కడున్నావు అన్న? ఇంటికి అన్న. సరే అన్న వస్తుంది ఇంటికి. అదే అన్న మనదేగా ముచ్చట, నేను మాట్లాడదాం. సరే అన్న. అన్నా నమస్తే అన్న. నమస్తే తమ్ముడు, అంత బాగేనా? అంత మంచిది అన్న. కూసో తమ్ముడు, కూసో. అదే తమ్ముడు, అంత బాగానే మరే? అంత మంచిది అన్న. అరే తమ్ముడు, మరి వచ్చిన ఇంటికి కానీ మరి వచ్చిన విశేషం ఏంది చెప్పు.
అయితే అన్న ఇవన్నీ ఒక ఊళ్ళో ఉన్నామన్న హోటల్లా. అయితే హోటల్లో నలుగురం కూర్చున్న కాడ మనం ఒక మ్యాటర్ వినబడ్డది అన్న. అయితే ఎప్పుడైనా సర్పంచ్ నువ్వే నిలబడటవి. ఈసారి ఊళ్ళో నుండి మన కృష్ణప్రసాద్ పిల్లాడు చదువుకుంటాట, కానీ మధ్యతరగతి కుటుంబం అట. ఆయనే పైసలు లేవు ఏం లేవు, వాడు నిలబడతాడట అన్న సర్పంచ్. నీకు నీ మీదకి పోటీ నిలబడతాడట. నా మీద పోటీకి కృష్ణ అనే పిల్లగాడు నిలబడతాడు. పిచ్చాడు గాడు మనకు మన మీద గెలుతారా? ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి మన హవా నడుస్తుంది. మన ఊరి లోపల ప్రతిసారి నేనే సర్పంచ్ గా గెలిచిన. అవునన్నా. పోయిన సంవత్సరం 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్ గా నేను గెలిచిన. ఈసారి 50 లక్షలు పోని మనమే సర్పంచ్ కాబోయే సర్పంచ్. వాని దగ్గర ఏముందిరా, వాని దగ్గర తిందామంటే తిండికి లేదు, అంటే ఇల్లు లేదు. వానికి మా అంటే చదువున్నది కావచ్చు, కానీ వాని దగ్గర ఏమి సుతలేదు. ఇలా రేపు డబ్బు పైసలు ఉంటాయి. 50 లక్షలు ఖర్చు గాని మనమే సర్పంచ్ గా నిలబడుతున్నాం, సర్పంచ్ గా మనమే గెలుస్తున్నాం. తమ్ముడు మనకు 15 సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయంలో. అవునన్నా. రాజకీయం లోపల నేను ఆరితీరినోన్ని. ఇప్పటికి 3 సార్లు సర్పంచ్ గా గెలిచిన. ఈసారి 50 లక్షల రూపాయలు ఓని మనమే ఖచ్చితంగా రాబోయే కాలంలో సర్పంచ్ మనమే. వాని దగ్గర ఏముందిరా, వాని దగ్గర చదువు ఉంది తప్ప వాని దగ్గర ఏమి కూడా లేదు. మన దగ్గర పైసా బలం ఉన్నది, ఆర్థిక బలం ఉన్నది. పైసలతో ప్రతి ఒక్క ఓటును కొంట. ఆడవాళ్ళకు చీరలు వంచుదాం, ఈసారి మగవాళ్ళకు మందు వంచుదాం, పైసలు సుధా వంచుదాం. మనం సర్పంచ్ గా గెలిచేది పక్కా. అయితే మన పిల్లలు బయట ఉన్నారు, ఆశపడుతున్నారు. సరే తమ్ముడు, నాకు అర్థమైంది తమ్ముడు. మన పిల్లలు ఉన్నారంటున్నావు కదా, ఈ వారికి ఎన్నో ఖర్చు అయినా ఎన్నో పెట్టినాం, గబెడుతూనే ఉన్నది. కానీ ఈ డబ్బులు తీసుకోపో, వాళ్ళకి మంచిగా ఇల్లుగా తాగిపి తినిపి ఎంజాయ్ చేయరి. ఇంకా సరిపోకపోతే చెప్పు, ఫోన్ కొట్టుర్రి, ఫోన్ పే చేస్తా. కానీ రేపటి నుంచి మాత్రం మన పిల్లలు అందరూ అందరూ ఉన్నారు, బయట ఉన్నారు, అందరూ ఖచ్చితంగా నిలబడదాం. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. సరే ఓకే తమ్ముడు, పోయిరా. ఏమైనా మరి ఎలక్షన్లకు ఎవరు కోటేద్దాం ఎట్లా మరి? నువ్వు ఎవరికెత్తావురా రాకి? నాకు ఓవల్ పైసలు ఇత్తాలకి ఎత్తున్నాయి ఓడు. నువ్వురా? నాకంటే ఓవల్ పైసలు ఇత్తాల కొట్టేస్తా. నువ్వురా బన్నీ? ఏమైనా రాకి? ఒకడు కృష్ణగాడు సర్పంచ్ పోటీ చేస్తున్నాడు కదా, దానికి అవసరం అంటవా రాడు? గాడి గెలుతాడు, దానికి ₹1 లేదు. ₹1 లేదు. ఆడు చదువుకున్నాడు కావచ్చు, కానీ ఆయనకి ఏం లాభం రా సర్పంచ్ ఎత్తే? గాని కూడా ఎత్తాడే ఓటు, ఆ పోరాడేనే. రాకి మరి ఊళ్ళో ఎలక్షన్ రావాలి, మరి ఎట్లా నడిపిద్దాం రా ఈసారి? నడిపియాలంటే ఎట్లనో ఏం కథనో, వీళ్ళు ఎంతమంది అవుతారో ఏం కథనో. ఎలక్షన్ అంటే ఎట్లుంటది, జోరు ఉంటది కానీ నడిపియాలి, అది ఒకటి ఒకటి అంతే అంటావా? అరే ఓడి వీడు ఆదిలో ఉన్నాడేమో, ఇంక 100 ఏళ్ళు ఉన్నాయి. అవునేమే. నమస్తే మామ. నమస్తే. నమస్తే. అంత మంచిదేనా? అంత మంచి. ఏం చేస్తారు మరి? ఏం కథ? ఏం లేదు. నమస్తే రా. నమస్తే. మరి ఏంది మరి బయట కథ ఏమో వినబడుతుంది, మరి నిజమే అంటావు? ఏమంటావు? నిజమేరా, మన ఊళ్ళో ఫస్ట్ యువతగా సర్పంచ్ పోటీ చేద్దాం అనుకుంటున్నాం. అరే నీకు అవసరమా రా ఇవన్నీ రాజకీయాలు? నీకు ఎందుకురా మామ? నేను రూపాయి పంచకుండా సర్పంచ్ నిలబడదాం అనుకుంటున్నారా? ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నా. యువత ముందుకు రావాలన్న ఒక ఆలోచనతోటే నేను నిలబడదాం అనుకుంటున్నారా. అరే కష్టం రా, నీతో కాదురా. అవసరమా రా ఇవన్నీ మనకు? ఇలా రేపు పైసలు పెట్టి నిలబడ్డోళ్ళకి గెలుతలేరు. ఇప్పుడు నువ్వు పైసలు పెట్టక నువ్వు నిలబడితే గెలుతావు. నీకు ఒక్కోటన్నా పడుతుందా రా? అవసరమా రా ఇవన్నీ రాజకీయాలు? నీకు మీ అమ్మ నీకు ఒక్కొక్క రూపాయి కష్టం చేసుకుంటా భూములు అమ్మి జాగలు అమ్మి నిన్ను చదివిపించి ఏదైనా ఒకటి చేద్దామని చూసింది. నువ్వు ఈ సర్పంచ్లు ఇవన్నీ రాజకీయాలు నీకు అవసరమా రా? నువ్వు ₹1 పెట్టకుండా సర్పంచ్ గెలుతావా? ఒక్క ఓటు కూడా వాడేది నీకు. ఉట్టిగా పట్నం పోయి 20,000కో 30,000కో జాబ్ చేసుకో. నీకు ఇవెందుకు ఉట్టిగా పనికి లేని? ఎందుకురా నీకు ఓళ్ళు చెప్పిరా ఈ సర్పంచ్ కింద నిలబడమని? ఉట్టిగా తాగుతారు, ఉట్టిగా నీ పైసలు ఖర్చు అవుతాయి. నువ్వెందుకురా సర్పంచ్ నిలబడు? ఉట్టిగా నీకు ఓళ్ళు చెప్పిర్రా? తమ్ముడు అన్న వినబడుతుంది, సర్పంచ్ పోటీ చేస్తున్నావు అని. అన్న నిలబడదాం అనుకుంటున్నా అన్న సర్పంచ్ కి. యువత ముందుకు రావాలి, మన గ్రామ అభివృద్ధి చెందాలంటే యువత రావాలన్న ఆలోచన కొద్దీ సర్పంచ్ కి నిలబడదాం అనుకుంటున్నా. మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇలాంటి యువకులే గ్రామ అభివృద్ధి చెందాలంటే ఇలాంటి యువకులు ముందుకు రావాలి. సంతకం పెట్టిన వాళ్ళు కూడా సర్పంచ్లు అవుతారు ఈ రోజులల్లో. ఇలాంటి చదువుకున్న వ్యక్తి ముందుకు వస్తుందంటే చాలా సంతోషం. తమ్ముడు కృష్ణ సర్పంచ్ కి పోటీ చేస్తుండు, మరి యువత మీరు సపోర్ట్ చేస్తుర్రా ఇతనికి? ఏమ్రో అందరు నాలుగు మొగలు వేసిర్రు.
అంటే మందు వంచేటోనికి, డబ్బులు ఇచ్చేటోనికి, తాగిపించేటోనికి, తినిపించేటోనికే సపోర్ట్ చేస్తారా? ఇక్కడ చూడండి, మనోడు చదువుకున్నోడు, తెలివి కల్లోడు, గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని ముందుకు వస్తుండు. మీరందరూ కృష్ణకు సపోర్ట్ చేసి ఈ ఎన్నికలల్లో సర్పంచ్గా గెలిపిస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామంలో యువతకు, పిల్లలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి ముందుకు తీసుకెళ్తాడు. గ్రామాల అభివృద్ధి కావాలంటే ఇలాంటి యువకుడు ముందుకు రావాలి. చదువుకున్న వ్యక్తి ముందుకు వస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనోడు మంచి నిర్ణయం తీసుకున్నాడు. చదువుకున్నోడు గ్రామాన్ని ఫండ్స్ తీసుకొచ్చి మన గ్రామం అభివృద్ధి చేయడానికి ముందుకు పోతాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తికి మీరు మంచి నిర్ణయం తీసుకొని మీరు ముందుకెళ్ళాలి. రాజకీయాలలో మార్పులు రావాలంటే యువతకు స్వాగతం పలకండి, యువతరానికి సపోర్ట్ చేయండి. యువత రాజకీయాలకు వస్తే ఏ విధంగా ఉంటుందో గ్రామ ప్రజలకు వివరిద్దాం. వెళ్దాం దాతం. అబ్బా ఏం చేస్తున్నావే? కన్నమే ఎత్తున్నదా తిండుదా, తిరిగి తిరిగి వస్తే బువ్వ అవుతుంది, కూర అవుతుంది బిడ్డ. నువ్వు ఎత్తలేవా ఇంటికాడ? నువ్వు తినవానే? తినలే బిడ్డ, నువ్వు రాంది నేను తింటున్నారా? తినలే, అన్నం తినలే, వంట చేసిన కానీ తినలేదు. అమ్మ నేను ఈసారి సర్పంచ్ నిలబడదాం అనుకుంటున్నానే. ఏం సర్పంచ్ బిడ్డ, మనం లేని వాళ్ళము. సర్పంచ్ ఎందుకు మనకు? నిలబడితే మనకు గెలుస్తామా గెలమా తెలియదు. పైసా కూడా పెట్టి నిన్ను చదివిపించిన మనకు ఎట్లా ఉండేది తెలియదు. మనం గరీబులం. ఎందుకు మనకు సర్పంచ్ తనం? పెద్ద మనుషులు నిలబడమంటారు, ఓటేస్తా అంటారు, వేసేది తెలియదు, మనం గెలిచేది తెలియదు, ఉండేది తెలియదు, మనం ఎట్లుండేది తెలియదు. మనది గరీబ్ బతుకు బిడ్డ. అవ్వా నువ్వు కూడా గట్లా అంటే ఎట్లనే? పైసా 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 లేకపోతే సర్పంచ్ గెలవలేమా? నేను చదువుకు న్యాయం జరగాలంటే నేను ఖచ్చితంగా సర్పంచ్కి నిలబడాలి. అద్దు బిడ్డ, ఈ నీకు చదువుకే ఎకరం జాగుండంగా అమ్మినాము, నీ చదువుకు పెట్టినాము. సర్పంచ్ తనం మనకు అద్దు. గెలిచేది తెలియదు, గెలివంది తెలియదు. అలా మనం గెలుతాం కావచ్చు అనుకుంటుంది, ఆశ అనిపిస్తుంది. ఉన్న ఎకరం జాగ పోయింది, మనకు ఇల్లు లేదు. అద్దు, సర్పంచ్ తనం అద్దు. ఎందుకు అద్దా అంటున్నావా? రూపాయి వంచకుండా నేను గెలుస్తా, న్యాయం కోసం పోట్లాడతా. నా కండ్ల ముంగట అన్యాయం జరిగితే ఒక చదువుకున్న వ్యక్తిగా నేను చూస్తూ ఉండలేనమ్మా. ఖచ్చితంగా నిలబడతా, నేను సర్పంచ్గా గెలుస్తా. పైసలు నింపుకునేటోడు కాదే, ప్రభుత్వాన్ని నిలదీసేటోడు సర్పంచ్ కావాలి. బిడ్డ నీ గురించి నాకు తెలుసు, నీ మంచితనం నాకు తెలుసు. నిన్ను ఎకరం జాగా అయినా కానీ అమ్మి నిన్ను చదివిపించిన, నువ్వు ఓట్లలో నిలబడతానంటున్నావు. నిన్ను సరే అంటారు నలుగురు, నువ్వు పేరుకురా. ఎకరం జాగా అమ్మి నిన్ను చదివిపించినావు. నీ జ్ఞానం పెద్దది, తెలివి పెద్దది. సరే అన్నట్టుగా ఉండు. పబ్లిక్లా ఎదురు చూస్తుంది బిడ్డ మన ఊరు ఒక యువకుని పాలన కోసం. అవని నువ్వు ఊళ్ళో పోయేస్తా. తమ్ముడు మంచి నిర్ణయం తీసుకున్నావు, సర్పంచ్కి పోటీ చేద్దా అని. మంచి చదువుకున్నావునివి. ముందుకు ఎలా వెళ్తావంటే ఇప్పుడు కొంతమంది యువత ఉన్నారు, కొంతమంది మందు కావాలి, మద్యం కావాలని అంటారు. అలాంటి వాళ్ళని నలుగురు ఇడిచిపెట్టు, మిగతా వాళ్ళని తీసుకో. గ్రామం ఇంటింటికి తిరుగు, గడప గడపకు తిరుగు. నువ్వు చదువుకున్నావునివి, నేను ఏ విధంగా అభివృద్ధి చేస్తా అనేది వివరించుకుంటారా ఒక్కొక్కరికి. నువ్వు నీతో అవుతుంది, నీతో ఖచ్చితంగా సాధ్యమవుతుంది. నువ్వు గ్రామాన్ని అభివృద్ధి, మన గ్రామం 20 ఏళ్ళు వెనుకకి వెళ్ళింది. కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే యువత ముందుకు రావాలి. యువత ముందుకు వస్తే నీలాంటి వ్యక్తితోనే అవుతుంది అన్న విషయం కాన్ఫిడెంట్గా తీసుకురా. వాళ్ళకు ఒక్కొక్కటిగా వివరించు. తమ్ముడు, భారత రాజ్యాంగం కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఓటు హక్కు ద్వారా ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా వివరించు. యువకులకు వివరించి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకొని నిన్ను ఖచ్చితంగా గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు చదువుకున్నావునివి. ఎన్ని రోజులు చదువు లేనాడు, అక్షరం ముక్కరానోడు కూడా సర్పంచ్కి పోటీ చేశారు.
కాబట్టి నువ్వు చదువుకున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళు గెలిపిస్తారు. నువ్వు కూడా ప్రతి ఒక్క అంశాన్ని గ్రామం గడప గడపకు వివరించి ముందుకెళ్ళి నువ్వు సర్పంచ్ గెలుస్తావని నాకు నమ్మకం ఉంది అన్న. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ముందుకు వస్తాం అన్న. ఖచ్చితంగా. నమస్తే రా అన్న. నమస్తే. నమస్తే. మళ్ళీ ఇటు వచ్చారు తోవ ఇటు పడ్డది ఇట్లా అన్న. ఇన్ని రోజులు మాకు తెలియకుండా అన్న ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే సర్పంచ్ ఎలక్షన్లు అంటే తాగుడు తినుడు ఈ పైసలు వంచుంటే దానికి బానిసలై ఇన్ని రోజులు చేసినాం. కానీ ఇప్పుడు మన యువత నిలబడ్డది కాబట్టి యువతకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం అన్న. మీతోనే నడుస్తామన్నా మేము. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి యువతను మనం తీసుకోవాలి. గ్రామ రాజకీయాలకు యువతను ముందుకు తీసుకురావాలి అన్న. ఇప్పుడు నువ్వు ఎప్పుడు తీసుకున్నారు, ఇప్పటికైనా రిలీజ్ అయినందుకు సంతోషం. మంచి నిర్ణయం తీసుకుర్రా. సిద్ధం కాండి యువకులారా. రానున్న స్థానిక ఎన్నికలలో గెలిస్తే చరిత్ర, ఓడితే అనుభవం. సరే పదరా, రేపటి నుండి ప్రచారానికి వెళ్దాం. మన యువత అంతా నీకే సపోర్ట్గా ఉంటుంది. యువతరాన్ని గెలిపిద్దాం. అంతా ఇంటింటికి ప్రచారం చేయాలి. రే మనమే గెలవాలి ఖచ్చితంగా. యువకులు అందరినీ ముందుకి రానియాలి. ఉన్నారా అనే? నమస్తే. అంత మంచిదేనా? బాబు, మనోడు ఈసారి సర్పంచ్ నిలబడ్డాడు, మరి గెలిపియాలి, పక్క గెలిపియాలి. మరి అభివృద్ధి చేస్తాడు, మంచిగా చేస్తాడు, అన్ని చేస్తాడు. మీకు ఏది కావాలంటే చూసుకుంటాడు. 2000 లేకపోతే పైసలు ఇవ్వకపోతే బాబు ఇంకా వేరే మా ఇచ్చిన వాళ్ళకి ఎత్తా. బాపు, నువ్వు పైసలు తీసుకొని ఓటేస్తా అంటున్నావు కానీ ఇన్నాళ్ళు పైసలు తీసుకొని ఓటేసిన వాళ్ళు మన ఊరికి ఏం చేసిర్రు? మన ఊర్లే సదుపాయాలు కరెక్ట్ లేవు. కూర్చుందామంటే బెంచీలు లేవు, బస్ ఎక్కి పోదామంటే బస్ స్టాండ్ లేదు, చిన్నపిల్లలకి లైబ్రరీలు లేవు, స్కూళ్ళల్లో చిన్నపిల్లలకి మరుగుదొడ్లు లేవు, ఊర్లే మరుగుదొడ్లు లేవు. ఒక రోడ్డు వేద్దామంటే కొత్త రోడ్డు వేయలేరు, ఒక మోరి కట్టియలేరు. నువ్వు పైసలు తీసుకొని ఇప్పుడు ఓటేస్తే మళ్ళీ నీకేదైనా పని కావాలని ఆయన దగ్గరికి పోతే మళ్ళీ పైసలు తీసుకొని నీకు పని చేస్తాడు. మంచిగా ఆలోచించే బాపు. ఒక యువకుడు వచ్చిందనుకో, ఒక చదువుకున్నోడు వచ్చిండనుకో, ఊరిని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు, ఒక అభివృద్ధి బాటలో నడిపిస్తాడు ఊరిని. ఆ దృష్టి పెట్టుకొని నువ్వు ఎవరికి ఓటేస్తావో నిర్ణయించుకో. పైసలు చూడకు, మందు చూడకు, నీ మనసులో ఆలోచించుకొని ఓటేయి. ఓటేసేటప్పుడు నీ పిల్లల భవిష్యత్తు చూసుకొని ఓటే నువ్వు. సరే బాపు, నేను చెప్పే తీరి చెప్పిన, నువ్వు మంచిగా ఆలోచించుకొని ఎవరికి ఓటేస్తావో నీ ఇష్టం. సరే పోతున్నా, మంచిది. నమస్తే బాపు, అంత మంచిదేనా? తిన్నావా? ఏం చేస్తున్నావు మరి గీడ కూర్చున్నావు? బాబు, మన గ్రామానికి ఈసారి యువత తరపున మన కృష్ణప్రసాద్ నిలబడుతున్న సర్పంచ్కి. మా ఈ కృష్ణప్రసాద్కే నువ్వు ఓటేయాలి, యువతను గెలిపించాలి. ఓటు కరీం చాచా, కైసేవు? అంత మంచిదేనా? తిన్నావా? బాబు, మన ఊర్లో ఈసారి యువత తరపున కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నిలబడుతుంది, సర్పంచ్ నిలబడుతుండు. ఈయనకే ఓటేసి గెలిపించాలి. మీరు యువతకు సపోర్ట్ చేయాలి. మందు పైసి ఇస్తేనే ఓటేస్తావా బాబు? మా అసొంటి యువత నిలబడ్డప్పుడు ఓటేయాలనే. మా అసొంటి యువత ముంగటికి వస్తేనే ఊరు అభివృద్ధి చెందుద్ది. ఖచ్చితంగా ఊర్లోకి బస్ స్టాండ్ రావాలి, వాటర్ ట్యాంక్ రావాలి, మోర్లు కట్టాలి, రోడ్లు వేయాలి, ఊర్లోకి ఒక లైబ్రరీ రావాలి. ఖచ్చితంగా ప్రతి చదువుకున్న విద్యార్థి రాజకీయాలకు వస్తేనే ఊర్లు బాగుపడతాయి. నువ్వు అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మాకు ఓటేయి. ఖచ్చితంగా ఊరిని అభివృద్ధి చేసే బాధ్యత మాది. మమ్మల్ని నమ్ము, మేము ఊరిని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. సరే బాపు, నువ్వు ఆలోచించుకొని ఓటే పోయేస్తా. మంచిది. మంచిగా ఉన్నారా భూమమ్మ? సర్పంచ్కి నిలబడుతున్నా. ఈసారి ఓట్లు వేయరు అందరూ, ఖచ్చితంగా వేస్తారు కదా. మంచిగా ఉన్నావా అమ్మ? నాకే ఓటే పోయేస్తాం. మంచిగా ఉన్నారా అత్తమ్మ?
ఎటు వేయరు పత్తెర వేయర్రా ఈసారి సర్పంచ్ గా నిలబడుతున్నా మరి ఓట్లు వేయర్రి ఎత్తరా సరే మంచిది పోయేస్తా అరే మనల మనం ముచ్చట ఎవరిని అడిగినా కూడా పైసలున్న మంది ఇస్తేనే ఓటెత్తా అంటారు మరి నిజంగా ఎత్తరా అయ్యర్రా అరే నువ్వు చదువుకున్న వ్యక్తివిరా, నువ్వు చేసే మంచి పని ఏందో 10 మందికి తెలిసేలా మనం ప్రచారం చేద్దాం. మనం చేసేది మంచి పనే, ఖచ్చితంగా మనకే ఓట్లెత్తారు, నువ్వే గెలుస్తావు. మీ అందరం నీకు సపోర్ట్ ఉన్నాం, ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇట్నే ఉంటే నేను ఎప్పుడు అధైర్యపడరా. ఖచ్చితంగా రేపు కూడా ప్రచారం చేద్దాం, మనం చేసే పని చెప్పి మనం గెలుద్దాం. నమస్తే బాబు, ఇంత మంచిదేనా? నమస్తే మామ. అయితే ఈసారి మనకు సర్పంచ్ గా మన దేవన్న నిలబడుతుండు. గత 4 సార్లు కూడా దేవన్న గెలిచిండు కదా. ఇప్పుడు కూడా దేవన్న గట్టి మెజారిటీతో గెలిపియాలి. మన దేవన్న అన్ని రకాలుగా మనకు మంచిగా చూసుకుంటాడు. మనకి ఏదైనా పనులైనా ఏదైనా మంచిగా చూసుకుంటాడు మామ. ఖచ్చితంగా గెలిపియాలి. ఏమైనా ఓట్లు ఏమో అత్తారు కానీ ఏమైనా ఉందా లేదా? అరే మామ, ఇన్ని రోజులు మన దేవన్నకు డబ్బు గల్లోడు. అరే ఉంటేనే మరి అది చేస్తాం మరి మేము కూడా. ఉండాలి ఆ వ్యక్తి కూడా మంచోడే, కాకపోతే మీరు ఇవ్వాలి. ఇచ్చుడే మామ, ఇచ్చుడే. డబ్బు గల్లోడు ఎన్ని పైసలు ఇన్ని రోజులు కూడా మన పైసలు పెట్టి కూడా ప్రధానంగా నిర్వహించాను కానీ గెలిచి. అదేనయ్యా, మేము వ్యక్తి మంచిగా ఆడాలంటే మంచోడే, కాకపోతే ఉండాలి కదా మాకు. ఖచ్చితంగా ఉంటేనే మేము మెజార్ చేస్తాం. బాపు చెప్పాలి, పైసల కాడ తగ్గేదే లేదు. ఓకే, మీరు అసలే టెన్షన్ పడకూర్రి. మీకు ఎన్ని పైసలు ఇవ్వాలంటే అన్ని పైసలు ఖర్చు పెట్టడానికి నేనున్నా. గత 10-15 సంవత్సరాల నుంచి ఈసారి 3వ సారి నేనే సర్పంచ్ గా గెలిచిన. ఈసారి సుతం మనమే గెలవాలి. మీకు ఎన్ని కావాలన్న పైసలు ఇస్తా, కానీ నాకు ఓటు మాత్రం కంపల్సరీ భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపియాలి. అందరికి చెప్పు, మీ కుటుంబ సభ్యులందరికీ చెప్పి ఫుల్ మెజారిటీ పో. నీకెందుకు బాధ, ఫుల్ మెజారిటీ. నమస్తే బాబు. నమస్తే బాబు. బాగానే బాబు, బాగానే బాబు. అయితే మనకి ఈసారి మన గ్రామ సర్పంచ్ గా మన దేవన్న నిలబడుతుండే. అయితే మనకు దేవన్న మంచి డబ్బు గల్ల వ్యక్తి. మనకి ఏదైనా పనులైనా కానీ మంచిగా చేస్తాడు. మనకి ఈసారి దేవన్ననే గెలిపిద్దామే సర్పంచ్ గా. ప్రతిసారి మనకు 3 సార్లు అయినా సర్పంచ్ గా దేవన్న గెలిచిండు. దేవన్న ఖచ్చితంగా గట్టి పోటీతోని మెజారిటీతోని గెలిపిద్దామే బాబు. తాత, పైసల గురించి టెన్షన్ పెట్టుకోకు, పైసల గురించి బాధ పెట్టుకోకు. ఎలక్షన్ లో తప్పకుండా నాకు ఓటేయాలి, మీరు గెలిపియాలి. భారీ మెజారిటీతో నన్ను గెలిపియాలి. పైసలు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలకు డోకేముంది బాబు, లక్షలు ఖర్చు కానీ ఈసారి మాత్రం నన్నే గెలిపియాలి. ఇంటికాడ అందరికి చెప్పు, మన వాళ్ళందరికి చెప్పి నాకు ఓటేపియాలి. సరేనా? ఓకే, మరి పైసలు తీసుకున్నట్టు కదా, మరి గెలిపియాలి. ఓకే, పైసలు ఇస్తున్నారు కానీ మరి మందు గిట్ట ఉందా లేదా మాకు? అయ్యో బాపు, మందు ఎందుకు లేదు? పుష్కలంగా మందు ఉన్నది. మొత్తం వైన్ షాప్ కు పైసలు కట్టొచ్చినా పట్టడానికి మందు ఉన్నది. తమ్ముడు, ఆ బాటిల్ ఆయనకి ఇచ్చిండ్రా? సూపర్, మంచి మంది ఇచ్చారు బాబు. మనం కలదాం పైగా తాగుదాంపా. ఓటు నీకేస్తాం, మాట బాట తెచ్చారు కదా, చేస్తాం. మనం తాగుతాం, మేము మంచిగా ఉంటాం, ఖుషిగా ఉంటాం. మెజార్టీ 2 సార్లు గెలిపించిన, 3వ సారి గెలిపిస్తా. మర్చిపోకూరి. నమస్తే మామా. ఇవాళ ఈ గల్లికి ఎత్తున్నారా పని? రోజో గల్లికి రోజు చెప్తున్నట్టుగా పని మీరు. మరి ఒక చిన్న విషయం, మరి ఈసారి నేనే సర్పంచ్ గా నిలబడదాం అనుకుంటున్నా. మీ అందరు నాకు ఓటేయాలి. మరి మీకు మంచి మంచి డ్రెస్సులు ఇప్పిస్తా, మీకు జీతం సుతా పెంచుతా. ఖచ్చితంగా నాకు ఈసారి ఓటేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపియాలి. ఓకేనా? నమస్తే కౌరన్నా, అంత వస్తేనా? ఏం చేస్తావు?
గొర్రగాడికేనా? సరే మరి ఈసారి సర్పంచ్ గా నేను నిలబడతానా, నాకు ఓటేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపియాలి. సరేనా? మీకు అవసరమైతే గొర్రెలు ఇప్పిస్తా, మళ్ళా రెండో విడత ఇప్పిస్తా. అమ్మా అయితే మనకి ఈసారి దేవన్న నిలబడుతుండు కదా సర్పంచ్ గా, భారీ మెజార్టీతో గెలిపియాలి. ఇంకోటి ఏంటంటే మన పోరడు నిలబడుతున్నాడు, చదువుకున్నాడు. ఈ రోజులలో చదువు కాదు, మనకు పైస ఉంటేనే మంచి పని అవుతుంది. మళ్ళా దేవన్న గురించి పైసగల్లోడు, మాటగల్లోడు, గుణం కూడా మంచిది. మనకు అన్ని ఇన్ని రోజులు పనులు చేస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా అసొంటిగానే మనము గెలిపియాలి. సరేనా? చదువుకున్నాడు కాదు, చదువుకున్నాడు ఏం పనులు చేయడు, కాకపోతే మనకు దేవన్న మంచి పని చేస్తాడు. సరేనా? ఖచ్చితంగా గెలిపియాలి మామ. సరే మామ, పోయేస్తాం మామ, మరి ఓటు ఖచ్చితంగా గెలిపి. సరేనా? పోయేస్తాం మరి. మర్చిపోకు మరి. నమస్తే మామ. అంత మంచిదేనా మామగారు? ఏం చేస్తురే? గొర్రెలు మంచిగా ఉన్నాయా? నమస్తే మామ. అంత బాగున్నాయి? మంచిగా ఉన్నాయా గొర్రెలు మరి? సరే మరి మామ, ఈసారి సర్పంచ్ గా నేను నిలబడదాం అనుకుంటున్నా. మరి మీరు అందరూ నాకు ఓటేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపియాలి. పనులు చేస్తాం మామ. మీ గొర్రెలకు మనసుకి మన కుర్మగొల్లకు 12 ఎకరాలు 20 ఎకరాల దాకా నేను గవర్నమెంట్ తో చెప్పి ఎట్లా చేసి లావన్ పట్టం మనకు ఇప్పిస్తా, చేపిద్దాం. కానీ మన వాళ్ళు అందరు చెప్పు మరి ఓటు అయితే చెప్పింది నాకు. చెరువు లేదు, గొర్రెలు అంటే చెరువా? చెరువు లేదు, ఒక్క చెరువు అనే లేదు. సరే, అక్కడ చిట్కెళ్ళమ్మ అక్కడ చెరువు తోడిపిద్దాం. ఎన్నో అక్కడ చెరువు తోడిపి నీళ్లు మంచిగా నీళ్లు గొర్రె మేకలకు నీళ్లు కావాలి, ఊరిని డెవలప్ చేస్తాడు. సరే మామ, చేద్దాం. కానీ మరి మర్చిపోకరు, మన వాళ్ళ ఇంటికాడ అందరికి చెప్పు ఓటు మాత్రమే కంపల్సరీ ఓటు వేయాలి. నేను భారీ మెజారిటీతో గెలిపియ్యరు. సరేనా? ఓకే మరి మామ, ఉందాం, అప్పుడు చూసుకుందాం సాయంత్రం. మరి ఏం బీరే, నమస్కారం. అంత మంచిదేనా బీరే? ఇలా మొత్తం గొర్రెలు కత్తిరించుడు పని పెట్టుకున్నట్టున్నావు కదా. మరి గొర్రెలు కత్తిరిత్తురు కానీ మరి ఇంత కల్లో బిల్ల తెచ్చుకోపోయారు. గుడాలు మంచిగా మక్క గుడాలు, బబ్బెరు గుడాలు వేసుకొని ఇంత కళ్ళు తెచ్చుకుంటే మంచిగా ఉండపోనా? సరే, నేను తెప్పిస్తా, తీరు మీరు బాధపడకూరు. నేను తెప్పిస్తా మామ, బబ్బెరు గుడాలు వేపిస్తా, మక్క కూడా లేపించి నేను మంచి తాటికలు చెప్తా. కానీ ఒక చిన్న విషయం, సర్పంచ్ గా నేను ఈసారి నిలబెడతానా, నాకు ఓటేసి మీరు భారీ మెజారిటీతో నన్ను గెలిపియాలి. సరే, మర్చిపోకు మరి. మంచి మెజారిటీతో గెలిపియాలి. నేను అటు వెనక పంపిస్తా, కళ్ళు పంపిస్తా, గుడాలు పంపిస్తా. డబ్బు చూపించిన ప్రభావంపై అతనికి తిరుగులేని నమ్మకం. లెక్కించే ప్రతి ఓటు తన ధనహంకారాన్ని నిలబెడుతుందని, తన రాజ్యానికి పునాది వేస్తుందని ఆ సంపన్నుడు లెక్కలు వేసుకుంటూ బయట నవ్వుతూ లోపల గర్జించే ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నాడు. అతని కళ్ళలో భయం లేదు. పల్లె ప్రజల భవిష్యత్తులపై అపారమైన ఆశ. ఏ అండ లేకుండా కేవలం విద్యా బలమే పెట్టుబడిగా నిలబడిన ఆ యువకుడు ఓట్ల లెక్కింపులో విలువడి ప్రతి అంకె తన నిస్వార్థ సంకల్ప ధృవీకరిస్తుందన్న ఈ రోజు కేవలం సర్పంచ్ ఎన్నికల ఫలితం కాదు, అది న్యాయం మరియు అన్యాయాల మధ్య, సత్యం మరియు అహంకారాల మధ్య జరిగిన తుది తీర్పు. కృష్ణ, ఏం చెప్తున్నావు? బయటరా. ఏమైంది? నీకు ఒకటి చెప్పాలి. ఎట్లా తమ్ముడు, థ్యాంక్ యూ అన్న. యువత నిన్ను నమ్ముకొని చాలా ముందుకు తీసుకొచ్చి నేను గెలిపించారు. నేను నమ్ముకున్నందుకు యువతకు, మన గ్రామానికి సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలిచినందుకు కంగ్రాట్స్. యువత నిన్ను నమ్మి నేను గెలిపించినందుకు నువ్వు కూడా గ్రామాభివృద్ధి చేయాలి. భారీ మెజారిటీతో ఫస్ట్ టైం మన గ్రామంలో యువత సర్పంచ్ గా గెలవడం నువ్వే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. అందరికీ నా యొక్క నమస్కారాలు. ఖచ్చితంగా ఈ విజయం నా ఒక్కొంది కాదు, మన యువత అందరిది. నన్ను ముందుండి గెలిపించిన ప్రతి ఒక్క యువతకి నా యొక్క నమస్కారాలు. ఖచ్చితంగా వాళ్ళకి రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చిరు కానుక తమ్ముడు, గ్రామానికి యువత సర్పంచ్ గా గెలిచినందుకు నా యొక్క చిరు సత్కారం.
ఎందరో సర్పంచులు వచ్చారు కానీ ఇలాంటి చదువుకున్న సర్పంచ్ రావడం మా ఊరికి అదృష్టం. నువ్వు చదువుకున్న చదువే నిన్ను గెలిపించింది కాబట్టి యువత గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు చదువు కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను తమ్ముడు. ఒక కారణమైన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ఇది నా విజయం ఒక్కరిది మాత్రమే కాదు, ఇది ఒక యువత విజయము. యువతను మీరు ముందుండి గెలిపించిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారము. ఎందుకంటే నేను ఈ యొక్క ఎలక్షన్ లో ఒక రూపాయి వంచలే, ఒక మద్యం సీస వంచలే, ఎవరి దగ్గరికి పోయి నేను డబ్బులు ఇస్తా, ఈ పని చేస్తా, ఆ పని చేస్తా అని ఏ ప్రచారం చేయలేను. ఒక మంచి ఉద్దేశం కొద్దీ చదువుకున్న విద్యార్థిగా నేను ఏం చేయగలుగుతా, ఏం చేస్తా అన్న ఒక ఉద్దేశంతో నేను ముందుకొచ్చి నిలబడ్డా. ఒక్క రూపాయి వంచకుండా నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ఈ విజయం నా ఒక్కరిది మాత్రమే కాదు, మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్క యువకుల విజయము, చదువుకున్న విద్యార్థుల విజయము. ఒకసారి చదువుకున్న విద్యార్థి సర్పంచ్ అయితే ఏం చేయగలడు, ఏం చేస్తాడు అన్నది ఖచ్చితంగా మనం చేసి చూపెడదామని ఈ రోజు నేను తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ఓట్ల లెక్కింపు తుది ఆఖరికి చేరుకోగా ధనబలంపై విద్యాబలం పట్టుదల సాధించిన విజయం ఆ పేద యువ సర్పంచ్ జీవితాన్ని, ఆ గ్రామ తలరాతనే ఒకేసారి మార్చేసింది. ఈ రోజు మనం గెలిచింది కేవలం సర్పంచ్ పదవి కాదు, మనం గెలిచింది డబ్బు పన్నిన కుట్రపై చదువు సాధించిన విజయం. మనం గెలిచింది శుద్ధ రాజకీయాలపై యువతరం నిజాయితీగా గెలిచిన విజయం. నిన్నటి వరకు మనపై వేసిన ముద్ర పల్లెటూరులో డబ్బుకే విలువ అనే మాటను ఈరోజు మనం తుడిచిపెట్టాం. అమ్మ తోడు అన్నకు ఏం ముఖం పెట్టుకొని పోవాలి అన్నగా చెప్పాలన్న అయిపోయి ఏమన్నా ఉన్నావా? ఉన్నా తమ్ముడు కూర్చో. తమ్ముడు ఏమైందిరా, ఎన్నెళ్ళని మొత్తం తలనాలకేసుకున్నావు. నువ్వు చెప్పే శుభవార్త కొరకు నేను ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్ చేస్తానా. ఇలా ఎలక్షన్ రిజల్ట్ మనకి ఎంత వచ్చింది, భారీ మెజార్టీ వచ్చిందా రాలేదా? ఇంత డీల్ అయిపోయినా తమ్ముడు. అదే తమ్ముడు, మనకు మెజార్టీ ఎంత వచ్చింది? మనమేనా సర్పంచ్? అన్న నీకు ఎట్లా చెప్పాలో నా నోట్లోకి వెళ్ళి వస్తలేదు అన్న, మన పని అయిపోయింది అన్న. అరే పిచ్చోని వారా, ఏం పని అయిపోయిందిరా? పని అయిపోయింది అంట. నువ్వు ఏం పని అయిపోయిందిరా అసలు? అరే ఇవాళ ఖుషిగా ఉండాలి, ఇలా మనం సర్పంచ్ మనమే అన్న. మనము అన్ని రకాల ఖర్చు పెట్టామన్నా, మందు డబ్బు అందరికి ఊరందరికి ఇచ్చినామన్నా, వాడవాడకి తిరిగి మనం ప్రచారం చేసి ఇచ్చినామన్నా. కాకపోతే ఏంటంటే యువత అనేది ఆ చదువుకున్న పోరతకి అట్రాక్ట్ అయిపోయిందన్న. అట్రాక్ట్ అయ్యి యువత అందరు ఒకటైపోయి ఊళ్ళందరినీ వాళ్ళు చేసుకునేసరికి మెజారిటీ అంతా వాందే ఎక్కువ వస్తుంది అన్న. మెజారిటీ కాదన్నా, ఓడిపోయినామన్నా. మనం ఓడిపోయినామా? మనం ఓడిపోయినావు. అయిపోయింది, అంతా అయిపోయింది. నా పేరు, నా పరువు, నా ధనం అంతా ఈ ఒక్కరోజు మట్టిలో కలిసిపోయింది. కొన్ని కోట్ల వ్యాపారాలను నడిపిన నాకు ఈ చిన్న పల్లెటూరి ఓటు లెక్క అర్థం కాలేదంటే నా దురదృష్టం ఎంత పెద్దదో కదా. డబ్బే లోకం అనుకున్న వారికి ఈరోజు మన చదువే అసలైన ఆయుధమని నిరూపించాం. ఒక్కసారి నోటు కత్తతో బండి అయిన భవిష్యత్తు ఈరోజు విజ్ఞానపు వెలుగుతో విముక్తి పొందింది. నా మీద మీరు పెట్టిన విశ్వాసం కేవలం ఒక వ్యక్తి మీద కాదు, ఇది చదువు మీద, నిజాయితీ మీద, మన గ్రామ భవిష్యత్తు మీద మీరు పెట్టిన నమ్మకం.